హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మార్నింగ్ మంచి నిద్రలో ఉన్న నన్ను ఫోన్ చేసి అయితే ఉప్పల్కి అయితే రమ్మన్నారు. ఏంట్రా అంటే ఏం చెప్పకుండానైతే మెట్రో స్టేషన్కి అయితే తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్కి అయితే టికెట్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా అలా పరేడ్ గ్రౌండ్లో ఇంటర్చేంజ్ అవుతున్నాము. అలా ప్లాట్ఫామ్ వెతుక్కుంటూ కదిలాము. వాళ్ళైతే మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళారు. సో అలాగైతే ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చాము. మెట్రో ట్రైన్ రావడం లేట్ అవుతుందని చెప్పి మా ఆవిడైతే వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. లోపలైతే వెళ్ళి కూర్చున్నాము. అలా మెట్రో దిగి అయితే ఆకలి అవుతుందని చెప్పి అయితే టిఫిన్ సెంటర్ కాడికి అయితే వచ్చాము. సో దోశ అయితే తీసుకున్నాము. టేస్ట్ మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దోశ అయితే తినేసి అయితే ఎక్కడికి వెళ్తున్నాం, మనం సైకో సిద్ధార్థ్ మూవీకి అయితే వచ్చేసాం గాయస్. సో ఇంకా మూవీకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము, అంటే లోపల షో జరుగుతుంది అనగానే అలా వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే షో అయితే అయిపోయింది, అందరూ అయితే బయటకు అయితే వస్తున్నారు. సో ఇంకా మేము అలా లోపలికైతే వెళ్ళేసాము. వాళ్ళు బయటికి రాగానే ఇంకా లోపలికైతే వెళ్ళైతే చూస్తేనైతే లోపల మొత్తం పేపర్లన్నీ అయితే ఎగరేస్తున్నాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము, షో ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుందా, అన్ని పేపర్స్ ఉన్నాయని చెప్పి షాక్లో ఉన్నాము. థియేటర్ అపియరెన్స్ మాత్రం చాలా బాగుంది. మావాడు మూవీకి వచ్చి మూవీ ట్రైలర్ చూస్తున్నాడు. వీడెక్కడ దొరికాడు రా బాబు. అసలు మూవీ మాత్రం ఇచ్చి పడేసింది. అసలు ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. యాక్చువల్లీ నందు అన్న మా కాలేజ్కి అయితే ప్రమోషన్స్కి అయితే వచ్చారు. పేపర్లు మాత్రం గాల్లో ఎగురుతూనే ఉన్నాయి మూవీ నడుస్తున్నంతసేపు అయితే. అసలు ఇంకా మూవీ అయిపోగానే ఇక అలా నందు అన్నతో అలా చిన్నగా ఒక క్లిప్ తీసుకొని, హీరోయిన్తో కూడా అలా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాక ఫొటోస్ కోసం అయితే అసలు ఘోరంగా అసలు మీద పడుతున్నారు. సో ఇంకా అలా బయలుదేరైతే మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. మెట్రో నుంచి అయితే మళ్ళీ ఇక డైరెక్ట్ మా హాస్టల్కి అయితే వచ్చేసాము. హాస్టల్కి వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ అలా సన్ బేకరీకి అయితే వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే ఈరోజు మా సంతోషాన్ని బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే రా సంతోష్ ఆడైతే పార్టీ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇవాళ మొత్తం బిర్యానీతో కడుపు నిండిపోయింది. సో నన్ను అయితే వీడియోస్ చేయమని అయితే చాలామంది అయితే అడిగారు. సో నేను కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎలాంటి కంటెంట్ చేయాలా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా హాస్టల్కి వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నాం గాయస్. నెక్స్ట్ లో కలుసుకుందాం, బాయ్.